టీ20 సిరీస్లో టీమిండియా బోని కొట్టేసింది. తొలి మ్యాచ్లోనే తేలిగ్గానే ఆఫ్ఘనిస్తాన్ను ఓడించేసింది. అక్షర్ పటేల్ సూపర్ బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేసిన భారత్, శివం దుబే ధనాధన బ్యాటింగ్తో తడబాటు లేకుండా లక్ష్యాన్ని ఛేదించి పక్కన పడేసింది. సుదీర్ఘ విరామం తర్వాత టీ20 మ్యాచ్లో బరిలోకి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్గా వెనుదిరిగాడు. ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. బ్యాట్తో శివం దుబే 40 బంతుల్లో 5 4లు 2 6లతో 60 పరుగులు చేసి చివరి దాకా నాటౌట్గా ఉన్నాడు. బంతితో అక్షర్ పటేల్ 23 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టి గురువారం తొలి టీ20 6 వికెట్ల తేడాతో విజయం అందించారు. మొదట ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్లకు 158 పరుగులు చేసింది. అక్షర్, ముఖేష్ కుమార్లు 2 వికెట్లు పడగొట్టగా శివం దుబే 2 ఓవర్లలో 9 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. హర్షదీప్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇక అయితే మహమ్మద్ నబీ 27 బంతుల్లో 2 4లు 3 6లతో 42 పరుగులు చేసి ఆఫ్ఘనిస్తాన్ యొక్క టాప్ స్కోరర్గా నిలిచాడు. అలాగే ఒమెన్ జాయ్ కూడా 22 బంతుల్లో 29 పరుగులు చేశాడు. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్లో గాను 1-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లింది టీమిండియా. అయితే రెండో టీ20 గాను ఆదివారం 7 గంటలకు జరగనుంది నైట్. ఇక తొలి టీ20 మ్యాచ్లో చలి ఆటగాళ్లను తీవ్ర ఇబ్బందులు గురి చేసింది. మొహాలి వేదిక దాదాపు 9 డిగ్రీ చలిలో జరిగిన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం చలి కష్టాలను భారత కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు. మేము అనుకున్న దానికంటే ఎక్కువగానే చలి ఉంది. చేతికి బంతి తగిలితే విపరీతమైన నొప్పి కలిగింది. ప్రస్తుతం నా పరిస్థితి ఓకే. విజయంతో మేము మ్యాచ్ ముగించాం. ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం అంత ఈజీ అయితే కాదు. మా స్పిన్నర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. నేను రన్అట్ కావడం నిరుత్సాహానికి గురి చేసింది. ఆ సమయంలో ఆగ్రహం వచ్చిన జట్టు కోసం పరుగులు చేయలేనందుకు ఎక్కువ బాధ కలిగింది. ఎలాగైనా విజయం సాధించడమే ముఖ్యం. గిల్ ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయాలని కోరుకున్నా. కాసేపు మంచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ అతని ఫెయిలింగ్కి చేరాడు. శివం దుబే, జితేష్ శర్మ, రింకు సింగ్, తిలక్ వర్మ తమ ఫామ్ను కొనసాగించారు అని రోహిత్ శర్మ తెలిపాడు. అయితే ఆరంభంలో కాస్త ఒత్తిడికి గురయ్యాని శివం దుబే కూడా కొన్ని మాటలు పంచుకున్నాడు. ఈ మైదానంలో ఆడడాన్ని చాలా ఎంజాయ్ చేశా. చలి ఎక్కువగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అసౌకర్యానికి గురి కాలేదు. ఫీల్డింగ్ సమయంలో ఇబ్బందులు పడ్డాం. చాలా రోజుల తర్వాత 4వ స్థానంలో ఆడటంతో ఆరంభంలో కాస్త ఒత్తిడి అనిపించింది. తొలి 2-3 బంతులను ఆడిన తర్వాత దాని గురించి బయటపడ్డా. అయితే భారీ సిక్స్లు కొట్టగలనని నమ్మకం నాకుంది. బౌలింగ్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగా అని దుబే తెలిపాడు. బౌలింగ్లో 1 వికెట్ తీసిన దుబే బ్యాటింగ్లో హాఫ్ సెంచరీతో 60 పరుగులు చేసి నాట్అవుట్గా ఉండి జట్టును గెలిపించాడు. అంతేకాక అతడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఇకైతే రింకు సింగ్ 6వ స్థానంలో అలవాటు పడిపోయానని చెప్పి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాక 6వ స్థానంలో బ్యాటింగ్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఇక్కడ పరుగులు రాబట్టడం ఎప్పుడూ ఆస్వాదిస్తుంటా. ఈసారి తక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం వచ్చింది. గతంలో ధోనితో చాలాసార్లు దీని గురించి డిస్కస్ కూడా చేశాను. బంతిని బట్టి బ్యాటింగ్లో మార్పులు చేసుకోవాలని మాజీ కెప్టెన్ సూచించాడు. ఇప్పుడు నేను అదే ఆచరిస్తున్నా అని చెప్పి రింకు సింగ్ చెప్పుకొచ్చాడు. అయితే ఆదివారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే రెండో టీ20లో టీమిండియా నుండి ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారనేది మీరు గెస్ చేసి కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ నొక్కడం మర్చిపోమాకండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి కంటెంట్ మీకు రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా బెల్ నోటిఫికేషన్ నొక్కాల్సి ఉంటుంది. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.